చెప్పాలా? శ్రీనివాసరావు గారు, ఇప్పుడు రవికుమార్ గారు ప్రధానమైన ఆరోపణ ఒకటి చేసిండు. ఏంటంటే ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి కూర్చొని భూములు కబ్జా పెట్టి చేస్తున్నారు. మరి మీరు మియాపూర్ భూముల మీద ధర్నాలు చేసి ఉద్యమాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు మరి ఫ్యూచర్ సిటీలో జరిగిన మీరు దాన్ని వెలికి తీయరాదండి. వెలికి తీస్తే దాని గురించి మాట్లాడతారు. పుట్టిగా ఆరోపణలు చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆల్రెడీ అది అక్వైర్ చేసినటువంటి ల్యాండ్ అండి. దాని ఫార్మాసిటీ కోసం ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్. ఫర్దర్ గా కొంత ల్యాండ్ తీసుకుంటున్నారు. దానికోసం స్పెషల్ గా నెగోషియేషన్స్ అవుతున్నాయి. దాన్ని మీరు తీసుకుపోయి మీరు ఈ దేశవ్యాప్తంగా ఎన్ని ప్రాంతాల లోపల మీరు డెవలప్మెంట్ కోసం ల్యాండ్ ఎక్వియేషన్ చేసిండ్రు. 2013లో యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో ల్యాండ్ ఎక్వియేషన్ చట్టాన్ని మార్చే ప్రయత్నం చేసిండ్రు. మీరు ఇవాళ చెప్తున్నారు మేము ఇక్కడ ఏదో మేము కబ్జాలు కాదండి. మీరు 300 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లను అన్నిటిని కూడా ప్రైవేట్ పరంగా చేసుకుంటూ సంపదను ఏకీకృతం చేసి కేవలం సంపన్నులుగా చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి దానికి మీరు చెప్తారు మేము ఎవరికో మేము దారాదత్తం చేస్తున్నామని. దేశాన్నే దారాదత్తం చేస్తున్నారు. టోటల్ ఉన్నటువంటి ఏవైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అన్నిటిని ఈవెంట్ ఎల్ఐసి దగ్గర నుంచి మీరు ప్రైవేటైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు ఎక్కడ చెప్తారు? భారతీయ జనతా పార్టీకి మాట్లాడే మీరు గినక ఎవరన్నా మీరు ఉద్యమాలు చేయండి. ఇది ఇంకొక అంశం మీరు అడిగినారు. ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దాంట్లో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎంతవరకు గ్రౌండింగ్ అయినాయి? 2 సంవత్సరాల లోపల ఇండస్ట్రీ ల్యాండ్ అలొకేషన్ జరగడం, వాళ్ళు ఫైనాన్సింగ్ జరగడం, ఇండస్ట్రీ ప్రొడక్షన్లకు రావడం, అది ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అరుగుద్దండి. ఒక ఇండస్ట్రీ ఒక మేజర్ ఇండస్ట్రీ రావడానికి, ఒక మేజర్ సెక్టార్ రావడానికి, దాని గ్రౌండింగ్ కావడానికి, దానికి వచ్చి దాని ప్రొడక్షన్లకు రావడానికి కానీ అంటే దాని పెర్ఫార్మెన్స్ చూపించడానికి ఎంత టైం పడుతుందండి? 8 లక్షల కోట్ల రూపాయలు కనీసం 3 to 4 lakhs crores of rupees ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండింగ్ అవునాయి. మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, మీరు చూసుకోండి. ఏ స్థాయిలో ఉంది చెప్పండి. లక్షల కోట్ల రూపాయల డెవలప్మెంట్ దేశంలో ఎక్కడైంది నాకు చూపించండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి మీరు? 2 కోట్ల ఉద్యోగాలు. ఎన్జీ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయండి? ఎన్జీ ఉద్యమాలు ఎంత యువతంతా ఎందుకు మీ మీద ఎందుకు తిరగబడుతున్నారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఎక్కడ మాట భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట మీరు మరి మీరు ఎట్లా మాట్లాడుతున్నట్టు దీని గురించి? ఇప్పుడు ఒకటి పొరపాట్లు ప్రతి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వాటి సహేతుకంగా ఉన్న వాటిని ఎత్తి చూపించండి, కాదనే లేదు. వాళ్ళు పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్కడ భూ కబ్జాలు చేస్తున్నారు. మీరు చేసే అనేది ఏంటంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళని నేను చూపించాలనా? చూపించాలనా? తీసుకొని మాట్లాడడం కాదండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం ఆరోపణ? ఎట్లా అక్కడ ఫ్యూచర్ సిటీ దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవ్వండి. మీరు 1 కేసు 2 కేసులు తీసి చెప్పండి. మీరు అప్పుడు దాని గురించి మాట్లాడితే అర్థం ఉంటుంది. ఆరోపణలు మీరు శ్రీనివాసరావు గారు కేవలం ఈ పార్టీ వాళ్ళ మీద పోయి వాళ్ళు చేస్తున్నారని చెప్తే ఎంత అన్యాయం అండి అది? శ్రీనివాసరావు ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు, నేను ఒక చిన్న ప్రశ్న వేస్తా. మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన ఆరోపణ ప్రకారము బీఆర్ఎస్ హయాంలో 4000 ఎకరాల భూములు వాళ్ళ అనుయాయులకు కేటాయించుకున్నారు. అందులో అనేక ఏరియాలు, అనేక జిల్లాల్లో ఉన్నటువంటి భూములు ఉన్నాయి. వాళ్ళ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. పార్టీ కార్యకర్తల అనుయాయులకు కూడా గవర్నమెంట్ భూములు, అసైన్డ్ భూములు పట్టా చేసిరని చెప్పేసి మంత్రి హోదాలో ఆరోపణ చేసిండు. ఎప్పుడు 2024లో ఆరోపణ చేసిండు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది. ఏమన్నా తేల్చిర్రా? తేల్చకపోతే వాళ్ళతో ఏమన్నా ఒప్పందం కుదుర్చుకున్నారా? అంటే వాళ్ళతో ఏమన్నా పంచుకున్నట్టు అనుకోవాలన్నా, వాళ్ళతో కుమ్మక్కైనట్టు అనుకోవాలన్నా? ఒకటి. రెండోది, ధరణిలో జరిగినటువంటి అక్రమాలు, 4 లక్షల ఎకరాల భూముల యొక్క రికార్డులు
మాయమైపోయినాయి అని చెప్పేసి మరి ఇదే వ్యవసాయ శాఖ మంత్రి అదే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆరోపణలు చేసినారు అఫీషియల్గా. మరి దానిపైన ధరణి పైన ఆ 4 లక్షల ఎకరాల భూములకు సంబంధించినటువంటి సమస్యలను మీరేమైనా పరిష్కరించగలిగినారా? మళ్ళీ ఆ భూములు ఎవరైతే చెందుతాయో వాళ్ళకి ఇవ్వగలిగినారా? సహేతుకమైన ప్రశ్నలు అడుగుతున్నాను సార్. మీరు సహేతుకమైన ప్రశ్నలు అడగమన్నారు, నేను సహేతుకమైన ప్రశ్నలు అడుగుతాను. కొంచెం సహేతుకంగా జవాబు ఇవ్వండి. వాళ్ళు దోచుకున్న భూముల్ని పంచుకుంటారు. భూములకు సార్ అరణి అంటే భూములే కదండి. అరణిలో ఉన్నటువంటి జరిగినటువంటివి వాళ్ళు అయితే ప్రొవిషన్ పెట్టినటువంటి ల్యాండ్స్, దాంట్లో మాయమైనటువంటి ల్యాండ్స్, సర్వే నెంబర్ లో జరిగినటువంటి ట్యాంపరింగ్స్, ఇవన్నిటి మీద స్కిట్ వేసి విచారణ జరుగుతుంది. మీద ఇది పూర్తిగా అధ్యయనం చేయడం కోసం స్కిట్ వేసి దాని మీద విచారణ జరగబోతున్నది. మీరు దాని గురించి మరి ఇప్పుడు సహేతుకంగానే మీరు అడిగిన ప్రశ్నకు సహేతుకంగానే సమాధానం చెప్తున్నా. వాడు అయితే 2024లో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి ప్రకటనకు ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా జరిగిన డెవలప్మెంట్ అనేకమైనటువంటి లోపాలను చూసి తిట్టు వేసి విచారణ జరపబోతున్నారు. అంటే దాని అర్థం దాన్ని బయట పెట్టడం కోసం ఇంకా జరపలేదు విచారణ జరగబోతుంది. శ్రీనివాసరావు గారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైనే కాదు ఆరోపణలు, బీజేపీ నాయకులపై కూడా ఉన్నాయి. నేను ఆ లిస్టు చెప్పాలా, నాయకుల పేర్లు చెప్పాలా అని మీరు అడిగారు. ఆయన దాన్ని స్వాగతిస్తున్నారు. ఆ అంశం కూడా చెప్పగలుగుతారా? ఇప్పుడు మీకు ఇమీడియట్ గా బీజేపీ నాయకులు అనేకమైనటువంటి కబ్జాల్లో పాల్గొని ఉన్నట్టు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ కేబినెట్ లో లేరా అండి? స్వయంగా హోంమంత్రి గారే కదా నేర చరిత్ర దాంట్లో నుంచి బయటకు వచ్చింది. నేరారోపణ కలిగినటువంటి వాళ్ళు లేరా దాంట్లో? మీరు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు అంటారు. మరి దేశం గురించి కాదండి, ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా ఉంటారు. ఎందుకుంటారు? మనం ఐడెంటిఫై ఇమీడియట్ గా తీసుకొని ఇప్పుడు బండి సంజయ్ గారు లేరా అండి? వాళ్ళ మీద వాళ్ళ అబ్బాయి మీద రాలేదా? ఇవన్నీ ఉంటాయండి. ఏంటంటే వీళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళను వ్యక్తిగత హననము చేసి మనుషులను డిమోరల్ చేయడానికి చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ నెంబర్ 1, నెంబర్ 2 బీఆర్ఎస్ పార్టీ. రైట్. వ్యక్తిగత అవసరం మాకు లేదండి. మీరు విషయం మీద మాట్లాడండి. ఒక్క నిమిషం మీరు ఆగండి. రవికుమార్ గారు ఒకసారి పాపారావు గారితో. పాపారావు గారు